అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి హర్ప్రీత్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పరాభవం చూసారా? ఈ లక్ష్మీనారాయణలు ఎంత చక్కగా ఉన్నారో. శాసపానికి మీద స్వామివారు కూర్చుని ఉన్నారు, అమ్మవారు ఆయన పాదాలు సేవిస్తున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అమ్మవారు ఎప్పుడు కూడా స్వామివారి పాదాలు పడుతూ, అమ్మ ధర్మంగా ఉండేవారిని కాపాడు స్వామి, దుర్మార్గంగా ఉన్న వారిని శిక్షించు స్వామి, వారు ఏ పూజలు చేసినా చేయకపోయినా సద్బుద్ధిని తండ్రి అని అమ్మవారు అడుగుతూ ఉంటారు మన తరపున. మనం అడగకపోయినా అమ్మవారు మన తరపున అడుగుతూ ఉంటారు. పరాభవనామ సంవత్సరం ఎన్నో సంవత్సరాలుగా మనం ఎంతో ధర్మంగా ఉన్నమారమే. అయితే ఎంత ధర్మంగా ఉన్నా ఏమిటి, నాకు అంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలే వస్తున్నాయి, ఎప్పుడు ఏం జరగట్లేదు అని బాధపడుతున్నారా? అయితే ఆ కోవాలో చాలామంది ఉన్నారు. ఎప్పుడు కూడా పాపం చేసేవారు, ఇతరులను ఏడిపించేవారు గొప్పగా ఉంటున్నారు, ఇళ్ళ మీద ఇల్లు కట్టుకుంటున్నారు, పొలాల మీద పొలాలు కొనుక్కుంటున్నారు, వాహనాల మీద వాహనాలు కొనుక్కుంటున్నారని మీరు బాధపడుతున్నారా? బాధపడకండి. ఈ పరాభవనామ సంవత్సరం ఎందుకు వచ్చింది? ఎదుటివారిని ఏడిపించే వాళ్ళని, ఎదుటివారిని చూసి ఇష్టపడేవారిని, ఎదుటివారిని శిక్షించేవారిని, ఎదుటివారిని చూసి వారం లేని వారిని శిక్షించడానికి ఈ పరాభవనామ సంవత్సరం వచ్చింది. ఈ పరాభవనామ సంవత్సరంలో తప్పకుండా ఇతరుల్ని శిక్షించి వాళ్ళు ఆనందించాలనుకున్న వారందరికీ శిక్ష పడుతుంది. ఇది సత్యం. నేను శృతి స్మృతి పురాణాల ఆధారంగా చెప్తున్నాను. ఎందరో గురువులు చెప్పి ఉన్నారు. ఈ పరాభవనామ సంవత్సరంలో మనల్ని ఇబ్బంది పెట్టిన వారు ఎలాగైనా సరే తప్పు తెలుసుకుంటారు. ఇకపైన మంచివారిని ఇబ్బంది పెట్టకూడదని, దైవభక్తుల్ని జోలికి మనం వెళ్ళకూడదని తెలుసుకుంటారు. నాకు ఇది గురువుల అనుగ్రహం వల్ల సత్యమని అనిపించింది. మీకు కూడా సత్యం అనిపిస్తే హర్ప్రీత్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్వామివారి అనుగ్రహానికి మీరు పాత్రలు కండి. మీరు ఎప్పుడు కూడా ఎదుటివారిని తిట్టకండి, కొట్టకండి, వాళ్ళకి దూరంగా ఉండకండి. మీరు అంతా కూడా హరిభావనగా బతకండి. మీకు అంతా జయమే జరుగుతుంది. బాయ్.